అటు కడప జిల్లాలోనూ అంగన్వాడీలు కదం తొక్కారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఆపబోన్నారు. ఎస్మా ప్రయోగించిన తమ సమస్యను మరింత జటిలం చేశారని వాపోతున్నారు. కడపలో అంగన్వాడీల సమ్మెపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ అందిస్తారు. అంగన్వాడీలు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మె 27వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి నిరసనలను వేచేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఎస్మా ప్రయోగాన్ని వీళ్ళ మీద చట్టాన్ని ప్రయోగిస్తా ఉంది. దీన్ని లెక్క చేయకుండా నిన్న రాత్రి కూడా ఇక్కడే నిద్రించి వాళ్ళ నిరసన అయితే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం కడప జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ దగ్గర వీళ్ళు టెంట్లు వేసుకుని మరి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది అంగన్వాడీ సంఘాల నాయకులు, అలాగే యూటీఎఫ్ కూడా దీనికి మద్దతు తెలుపుతా ఉంది. అంగన్వాడీ చేస్తున్నటువంటి నిరసన సమ్మెకు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సమ్మెను పక్కన పెట్టి మీరు ఒక 6 నెలల పాటు ఎటువంటి సమ్మెలు చేయకూడదు, ఇవన్నీ నిషిద్ధం అని చెప్పి ఎస్మా చట్టాన్ని మీ మీద ప్రయోగించింది. ఏం చెప్తారు మరి ప్రభుత్వానికి? మీరు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారంటే అంగన్వాడీలు వీళ్ళకి ఏం తెలుసులే, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా అనుకుంటున్నారు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు చేయనప్పుడు మా మీద ఎస్మా చట్టం ఎలా మీరు ప్రయోగిస్తారని మేము ఈ రోజు అడుగుతున్నాం. మాకు తెలియదు అనుకోవచ్చు మీరు, కానీ మేము అన్ని తెలుసుకుంటాం, మాకు అన్ని తెలుస్తాయి కూడా. మా మీద మీరు ప్రయోగించే ఎస్మా చట్టం ఎలా ఉందంటే పుండు మీద కారం చల్లినట్టు ఉందే తప్ప వేరే విధంగా అయితే లేదు. మీరు ఎంతైతే మమ్మల్ని రెచ్చగొడతారో అంతకన్నా మీకన్నా మొండిగా మేము ప్రవర్తించి మా న్యాయమైన డిమాండ్లు నెరవేరేంత వరకు మేము నిరవేదిగా పోరాటం చేస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. చెప్పండి సార్, ఇప్పుడు మీరు సంఘాల నాయకులుగా గత 20 ఏళ్ల నుంచి వీళ్ళు సమ్మె చేస్తా ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాదు, వీళ్ళకి ఎస్మా చట్టం వీళ్ళకి సెట్ కాదని చాలా వరకు వస్తుంది. దీన్ని ఏ విధంగా భావిస్తారు? వీళ్ళకి ఏం చెప్తారు? అంగన్వాడీ వర్కర్లు న్యాయసమ్మతమైనటువంటి సమస్యలపైన 27 రోజులుగా చేస్తూ ఉన్నారు. వారు చిరుద్యోగులపైన ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తానని చెప్పేసి చెప్పడం అనేటువంటిది దుర్మార్గం అనేది, దురహంకారమైనటువంటిది. అందులో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేయడం లేదు వాళ్ళు. మోర్ ఓవర్ ఫుడ్ సప్లై చేస్తున్నారు కదా అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడు. ఫుడ్ సప్లై అనేది అది అడిషనల్ న్యూట్రిషనే తప్ప పూర్తి ఫుడ్ ఇల్లే సప్లై చేస్తున్నారు, ఇళ్లతోనే బతుకుతున్నారు అనేటువంటి పరిస్థితి లేదు. అందులో వాళ్ళు చేసేటువంటి న్యాయసమ్మతమైన చట్టబద్దమైన డిమాండ్ చట్ట ప్రకారం నోటీస్ ఇచ్చినారు. చట్ట ప్రకారం నోటీస్ ఇచ్చిన సందర్భంలో 15 రోజులు నీకు టైం ఉన్న నేపథ్యంలో ఆ రోజే మీకు సమ్మె నిషేధం చేస్తా ఉన్నాము అని చెప్పి ప్రకటించిండాల. సమ్మె ప్రకటన చేయకుండా, లేదా ఎస్మా చట్టాన్ని కూడా చెప్పకుండా, సమ్మె నిషేధం అని చెప్పకుండా 25 రోజులు సమ్మె చేసిన తర్వాత 2-3 దఫల చర్చలు జరిపిన తర్వాత ఈ విధమైన వైఖరి తీసుకుని చిరుద్యోగులపైన, మహిళలపైన ఇటువంటి దారుణమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం అనేది దుర్మార్గమైంది. ప్రభుత్వం నిరంకుశమైన విధానానికి నిదర్శనం. కాబట్టి ఈ ఎస్మా చట్టాలు ఇంకో చట్టాలు కాదు, నీవు న్యాయసమ్మతమైన సమస్యలు నువ్వు ఏ మేరకు నువ్వు పరిష్కరించగలవో, ఏ మేరకు ఇవ్వగలవో, న్యాయం చేయగలవో నువ్వు ఆలోచన చేసి చర్చించి వయా మీడియా పరిష్కరించాల్సిన బాధ్యత నీ పైన ఉన్నది. అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తా ఉంది. ఇప్పటికే జీవో నెంబర్ 2ను రద్దు చేయాలి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేయడంలో అంగన్వాడీల పాత్ర చాలా కీలకం. ఇలాంటి ఉద్యోగులను మీరు ఏకంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. అలాగే అంగన్వాడీలకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి అన్నిటిని కూడా వెంటనే మీరు ఇంప్లిమెంట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ జీవోను వెనక్కి తీసుకోవాలి, ఎస్మా చట్టాన్ని కూడా వెనక్కి తీసుకొని అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.